కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి. తెలంగాణలో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. హైదరాబాద్లో కూరగాయల ధరలపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, రాష్ట్ర వ్యాప్తంగా కూరగాయల ధరలు ఆకాశాన్ని పరిస్థితి కనిపిస్తూ ఉంది. సామాన్యుడు కూరగాయలు కొనాలంటే ధరలన్నీ కూడా కొండెక్కిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ప్రతి కూరగాయ కూడా దాదాపుగా 40 నుంచి 60 రూపాయల పైనే బహిరంగ మార్కెట్లో ధర పలుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా టమాటా కావచ్చు, బీరకాయ కావచ్చు, దోసకాయ కావచ్చు, అలాగే చిక్కుడుకాయ కావచ్చు. ఈ కాలంలో జనరల్గా తక్కువ ఉంటాయి. చలికాలంలో కానీ కూరగాయల ధరలన్నీ కూడా తక్కువగా ఉంటాయి. కానీ ప్రస్తుతం మార్కెట్లో మాత్రం దాదాపుగా 100 రూపాయలు తీస్తే ఏ కూరగాయ కూడా 2-3 కిలోలు వచ్చే పరిస్థితి అయితే లేని పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈసారి చూసుకున్నట్లయితే వివిధ రాష్ట్రాల నుంచి రావాల్సినటువంటి పంట దిగుబడి కూడా తగ్గిపోవడం, రాష్ట్రాల నుంచి రావాల్సిన కూరగాయలన్నీ కూడా రాకపోవడంతో ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణలో కావచ్చు విపరీతంగా కూరగాయల ధరలు పెరిగినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా బహిరంగ మార్కెట్లోనే ఇలా ఉంటే ఇంక రిటైల్ మార్కెట్లకు సంబంధించిన విషయంలో చూసుకున్నట్లయితే అసలు సామాన్యుడు నడ్డి విరిగిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా గుడిమల్కాపూర్ కావచ్చు, బోయినపల్లి మార్కెట్ కావచ్చు, బయట నుంచి రావాల్సినటువంటి కూరగాయలన్నీ కూడా పూర్తిగా ధరలన్నీ పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా కర్ణాటక కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, అకాల వర్షాలు కావచ్చు, తెగుళ్లతోటి పూర్తిగా కూరగాయల ధరలు అయితే ఆకాశాన్ని పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మార్కెట్ వర్గాలు కూడా ఇక్కడ ఉన్నాయి. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, ఈ సంవత్సరం ఎలా ఉంది కూరగాయల ధరలని మనం మాట్లాడుకోవచ్చు. నమస్కారం అండి. సో జనరల్గా చలికాలం అంటే కూరగాయలు మామూలుగా ధరలన్నీ కూడా తగ్గుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే కూరగాయల ధరలు ఎక్కువగా ఉన్నాయి. మామూలు బహిరంగ మార్కెట్లో టమాటాలు చూసుకున్నట్లయితే ఒరిజినల్ టమాటాలు 80 రూపీస్, 40 రూపీస్, 60 రూపీస్ రకరకాలుగా కనిపిస్తూ ఉంది గ్రేడ్ని బట్టేసి. సో ఎందుకు ఈ పరిస్థితి ఉంది ఈ సంవత్సరం? ప్రత్యేకంగా చెప్పాలంటే ప్రతి సంవత్సరం ఈ వింటర్ సీజన్లో పంటల ఉత్పత్తి ఎక్కువ ఉంటుంది. కూరగాయలు చాలా వస్తాయి మార్కెట్లకు. మెయిన్ క్వాలిటీ ఏంటంటే ఈ నెలల కూడా ఈ 2 నెలల లోపల ధరలు చాలా విపరీతంగా తగ్గాలి. ప్రతి సంవత్సరం తగ్గుతుంది. కానీ ఈ సంవత్సరం దానికి యాంటీగా ఉంది. అంటే మొత్తం కూరగాయల రేటు అపోజిట్ అయిపోయింది, రేటు వేరిపోయింది. ఈక్వల్ టు చికెన్ రేటుతో సమానం అయిపోయింది. దీనికి గల కారణం ఏంటంటే ఈ సంవత్సరం 2 నెలల కింద వర్షాకాలంలో వర్షాలు విపరీతంగా పడ్డాయి. వర్షాకాలం విపరీతంగా పడడం వల్ల పంటల ఉత్పత్తి గణనీయంగా జరగలేదు. దాని కారణం వల్ల ఇక్కడ మార్కెట్లో సరుకు చాలా తక్కువగా రావడం వల్ల ధరలు పెరుగుతున్నాయి. ఈ సంవత్సరం వచ్చిన సమస్య అది మెయిన్. సో రిటైల్ వ్యాపారానికి సంబంధించి ప్రస్తుతం అయితే లో మార్కెట్ నడుస్తుందని చెప్తా ఉన్నారు. సో కూరగాయల ధరలు అయితే మనం చూసుకున్నట్లయితే పూర్తిగా కూడా సో ఆకుకూరలు కూడా విపరీతంగా పెరిగినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అమ్మని అడుగుదాం ఎలా ఉంటుంది. అమ్మ మీరు చెప్పండి, జనరల్గా రేట్లు ఎలా ఉన్నాయి, గతంలో ఎలా ఉన్నాయి, అసలు ఆకుకూరల పరిస్థితి ఎలా ఉంది, కొనే వాళ్ళ దగ్గర నుంచి ఏం చెప్తున్నారు? రేట్లు ఎలా ఉన్నాయమ్మా? రేట్లు ఇవన్నీ అగ్గునే ఉన్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే సంవత్సరం ఎక్కువ ఉన్నాయి, కొంచెం ఉన్నా ఎక్కువనే ఉండే. ఎంత ఎక్కువ అయినాయి? ఇప్పుడు చాలా అగ్గువైనాయి అయ్యా. అగ్గువైనా కానీ గిరాకీ రావట్లేదు, పబ్లిక్ రావట్లేదు. అంటే అంతకుముందు ఎట్లా ఉండే మీకు, ఇప్పుడు ఎట్లా ఉండే? ఇప్పుడు వానాకాలంలో గిరాకీ నడిచింది కానీ ఇప్పుడు అసలు వస్తలేదు గిరాకీ. అంతే. గుడిమల్కాపూర్ మార్కెట్ కాదు, బోయినపల్లి మార్కెట్ కాదు, బహిరంగ మార్కెట్ దళారుల వ్యవస్థను కూడా కొంత కంట్రోల్ చేసినట్లయితే కూరగాయల ధరలు కూడా అదుపులోకి వస్తాయని చెప్పేసి కూడా మార్కెట్ వర్గాలు ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ ప్రకాష్తో ప్రవీణ్, హైదరాబాద్.